వీఆర్ కుకింగ్ ఏ బ్లాగ్స్. ఈ రోజు మనం పన్నీర్ చీజ్ పరాటాని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. దానికన్నా ముందు మీరు చేయాల్సిన పని ఏంటంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి ఆల్ నోటిఫికేషన్ ఆన్ చేసుకోండి. ఇప్పుడైతే మనం ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. ఇలాగా 1.5 కప్పు నేను గోధుమ పిండిని అయితే తీసుకున్నాను. ఇందులో కొంచెం సాల్ట్ అండ్ గీని వేసుకున్నాను, కొంచెం నెయ్యి అండ్ అలాగే రుచికి తగ్గట్టుగా సాల్ట్ని యాడ్ చేసుకోండి. బాగా కలిసేలాగా పిండిని బాగా కలుపుకోండి. ఇలా బాగా మిక్స్ చేసుకున్నాక కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ చపాతీ పిండిలా కలుపుకొని పక్కన పెట్టుకోవాలి. ఇలా పిండిని సాఫ్ట్గా కలిపేసుకోవాలి. ఇలా పిండిని సాఫ్ట్గా కలుపుకొని దీన్ని మన లోపల స్టఫింగ్ ప్రిపేర్ చేసే వరకు మనం ఒక పావు గంట పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు లోపల స్టఫింగ్ ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం. ఇప్పుడు నేను ఒక 150 గ్రామ్స్ వరకు పన్నీర్ని తీసుకున్నాను. పన్నీర్ని తీసుకొని ఇలా తురిమి పెట్టుకున్నాను అనమాట. ఇది హోమ్మేడ్ పన్నీర్, ఇంట్లోనే నేను తయారు చేసుకున్న పన్నీర్. మీకు పన్నీర్ ఎలా తయారు చేసుకోవాలో తెలుసుకోవాలనుకుంటే నేను ఈ వీడియోని త్వరలోనే మీకు పోస్ట్ చేస్తాను. ఇప్పుడు ఈ తురుముకున్న పన్నీర్ని అయితే నేను ఇందులో యాడ్ చేసుకుంటాను. ఇప్పుడు ఇందులో ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ అలాగే జింజర్, అల్లం ఫైన్గా చాప్ చేసుకోండి. ఇప్పుడు ఇందులోకి కొంచెం ధనియా పౌడర్, 2 టీ స్పూన్స్ వరకు ధనియా పౌడర్ని యాడ్ చేసుకుంటున్నాం. ఇందులోనే తురుముకున్న ప్రాసెస్డ్ చీజ్, ఇది కూడా ఇంట్లోనే ప్రిపేర్ చేసుకున్నామండి. సో ఈ ప్రాసెస్ని కూడా మీకు త్వరలోనే నేను పోస్ట్ చేస్తాను. నేను తీసుకున్న 150 గ్రామ్స్ పన్నీర్కి 30 గ్రామ్స్ ఆఫ్ ప్రాసెస్డ్ చీజ్ అయితే సరిపోతుంది. ఇందులో ఫైన్గా చాప్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అండ్ అలాగే జింజర్, అల్లం ఫైన్గా చాప్ చేసుకోండి. కొంచెం ధనియా పౌడర్, 2 టీ స్పూన్స్ వరకు ధనియా పౌడర్ని యాడ్ చేసుకోండి. 1 టీ స్పూన్ జీరా పౌడర్, 1/2 టీ స్పూన్ పెప్పర్ పౌడర్, కొద్దిగా కారం, రుచికి తగ్గట్టుగా సాల్ట్. అన్నిటిని బాగా మిక్స్ చేసుకుందాం. మొత్తాన్ని బాగా మిక్స్ అయిపోయేలా మిక్స్ చేసుకోండి. మీకు ఇందులో మీరు కావాలి అనుకుంటే కొత్తిమీరని యాడ్ చేసుకోవచ్చు, సన్నగా తరిగి కొత్తిమీరని యాడ్ చేసుకోవచ్చు. ఆలు ఉడకబెట్టి బంగాళదుంపని యాడ్ చేసుకోవచ్చు. అట్లా బీన్స్ యాడ్ చేసుకోవచ్చు. కాకపోతే నేను ఓన్లీ పన్నీర్ చీజ్ చేద్దామని చెప్పి ఓన్లీ పన్నీర్ని యాడ్ చేసుకున్నాను అనమాట. ఇలా బాగా స్టఫింగ్ని బాగా కలుపుకోండి. ఇప్పుడు ఈ స్టఫింగ్ అంతా బాగా మిక్స్ చేసుకున్నాం కదా. సో దీన్ని ఇప్పుడు పక్కన పెట్టేసుకొని మనం ముందుగా కలుపుకున్న ఈ రోటీ పిండిని అయితే మనం చిన్న చిన్న ముద్దల కింద చేసుకుందాం. ఇప్పుడు ఈ చపాతీ పిండిని అయితే మనం చిన్న చిన్నగా ముద్దలుగా చేసుకుందాం. ఇలా కొంచెం కొంచెంగా తీసుకొని బాగా రౌండ్ చేసుకున్నాము. ఇలా రౌండ్ చేసుకున్న చపాతీ బాల్ని ఇలాగా మన స్టఫింగ్కి తగ్గట్టుగా ఇలా తీసుకోవాలన్నమాట. ఇప్పుడు ఇందులో ఇది స్టఫింగ్ అయితే మనం ఇందులో పెట్టుకోవాలి. ఇలా బాల్లో చేసి పెట్టుకున్నట్టయితే మనకి స్టఫింగ్ చేసుకోవడానికి కూడా చాలా సులువుగా ఉంటుంది.
చేసుకున్నామో ఇలా మిగిలిన వాటిని కూడా నేను స్టఫ్ చేసేసుకుంటాను. ఇప్పుడు మనం వీటిని చపాతీలాగా ఒత్తుకుందాం. మనకి లోపల స్టఫింగ్ బయటికి రాకుండా జాగ్రత్తగా ఒత్తుకోండి. చూసారు కదా, మన పన్నీర్ పరాటా పర్ఫెక్ట్లీ డన్ అనమాట. ఇప్పుడు దీన్ని మనం కుక్ చేసుకుందాం. దానికన్నా ముందు మనం ఒక పాన్ అయితే ప్లేస్ చేసుకోవాలి కదా, పాన్ పెట్టుకొని హీట్ చేసుకుందాం. ఇలా పాన్ హీట్ చేసేసుకొని మనం చేసుకున్న పరాటాను అయితే ఇందులో వేసేసుకుందాం. మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చక్కగా నిదానంగా అటు ఇటు కాల్చుకొని అప్పుడు నెయ్యి వేసి కాల్చుకోండి. మీకు చాలా ఫ్లఫీ అండ్ సాఫ్ట్ పరాటాస్ వస్తాయి. చాలా సింపుల్గా తక్కువ టైంలో మీరు ఈజీగా చేసేసుకోవచ్చు. మీరు ప్రీ కుకింగ్ కూడా ఏమి ఉండదు అనమాట. పన్నీర్ వేసుకున్నాం, అందులో మసాలాలన్నీ కలుపుకున్నాము, స్టఫ్ చేసుకున్నాం, ఫ్రై చేసుకున్నాం. చాలా ఈజీ అండ్ సింపుల్ ప్రాసెస్. గెస్ట్ వచ్చినా మీరు ఏమాత్రం కంగారు పడకుండా వితిన్ 10 minutesలో వాళ్ళకి ఈ రెసిపీని అయితే చేసి పెట్టేయచ్చు అనమాట. సో ఇది కాల్చుకున్నాక ఇప్పుడు నెయ్యి కానీ ఆయిల్ కానీ లేదంటే బటర్ కానీ మీకు ఏది వీలుగా ఉంటే దాన్ని యూజ్ చేసుకోవచ్చు. నేనైతే ఇక్కడ నెయ్యిని అయితే యూజ్ చేసుకుంటున్నాను. ఇలా పరాటాస్ అన్నిటిని తయారు చేసుకొని సర్వ్ చేసుకోవడమే. చూసారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉన్నాయో. సో చాలా సింపుల్ అండ్ ఈజీ మెథడ్. చూసారు కదా ఎంత సింపుల్ అండ్ టేస్టీ పన్నీర్ పరాటాస్ అనమాట. ఇవి చాలా ఈజీగా చేసుకోవచ్చు. మీరు కూడా మాత్రం ఆలస్యం చేయకుండా మీ ఇంట్లో మీరు కూడా ట్రై చేసి ఎలా కుదిరిందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. నేనైతే ఇప్పుడు దీన్ని సర్వ్ చేసి టేస్ట్ చేసి ఎలా